ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ విద్యకు బంగారు శకం నడుస్తోంది. ఎన్నో సంచలన నిర్ణయాలు, అంతకు మించిన సంస్కరణలతో పేద మధ్యతరగతి స్టూడెంట్స్ కు నాణ్యమైన ఉచిత విద్య అందేలా చేస్తున్నారు సీఎం. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ల దశ మారింది. కాలేజీల్లో కూడా సంస్కరణలు మొదలయ్యాయి. ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం ప్రకటించింది ప్రభుత్వం. సర్కారు కాలేజీల్లో ఇంటర్ చదివితే ఫ్రీగా ఇంజనీరింగ్ సీటు ఇవ్వనుంది. వెబ్సైట్ లో ర్యాంకు ఎంతొచ్చినా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనుంది రేవంత్ సర్కార్. అంతేకాదు గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదివిన వారికి కూడా వర్తింపచేస్తోంది ప్రజా ప్రభుత్వం. 2 లక్షల లోపు ఆదాయం ఉంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు కూడా పూర్తి రియంబర్స్మెంట్ అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే పేద విద్యార్థుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సర్కారు కాలేజీల్లో చదివితే చాలు, సరాసరి టీసీ ఇచ్చి ఇంజనీరింగ్ మొత్తం రూపాయి ఖర్చు లేకుండా చదవచ్చు. పేదలకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించాలనేది సర్కారు ఆలోచన. అందుకే ఈ గొప్ప నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సర్కారు ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పేదలు స్థాయికి మించి విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. చాలా మంది అప్పుల పాలవుతున్నారు. దీంతో వారందరికీ ఉపశమనం కలిగించేందుకు గొప్ప నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. పైగా ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సులన్నింటికీ ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. ఫీజుల పెంపు ఏదైనా హేతుబద్ధంగా ఉండాలని పెంపును వాయిదా వేశారు సీఎం. దీంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ నెల 6 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈలోపే సర్కారు కాలేజీల్లో చదివిన విద్యార్థులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ అందించింది.